శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహేత్. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమో నమః. విద్యాక్షమాలాశుకపాలముద్రాం రాజత్కరం కుందసమానకాంతిం ముక్తాఫలాలంకృతశోభితాంగిం బాలాం స్మరే వాంగ్మయ సిద్ధిహేతో. ప్రేక్షక వీక్షకులందరికీ బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. 7/5/2025 బుధవారం నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం వసంత ఋతువు వైశాఖ మాసం. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:36 మొదలవుతుంది. సూర్యాస్తమయం సాయంకాలం 6:22 మొదలవుతుంది. ఈరోజు తిథి వైశాఖ మాస శుక్లపక్ష దశమి మధ్యాహ్నం 12:38 వరకు. తదుపరి ఏకాదశి తిథి. ఈరోజు నక్షత్రం పూర్వ పలుగుని పుబ్బా నక్షత్రం రాత్రి 8:14 వరకు. తదుపరి ఉత్తరా నక్షత్రం. ఈరోజు యోగం వ్యాఘాత యోగం రాత్రి 1:08 వరకు. తదుపరి హర్షణ యోగం. ఈరోజు కరణం గరజకరణం పగలు 2:33 వరకు. తదుపరి భద్రకరణం. ఈరోజు శుభ సమయం ఉదయం 10 గంటల నుండి 10:25 వరకు. తిరిగి సాయంకాలం 4:25 నుండి 5:25 వరకు. ఈరోజు రాహుకాలం పగలు 12 గంటల నుండి 1:30 వరకు. ఈరోజు యమగంటకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 11:36 నుండి 12:24 వరకు. ఈరోజు వర్జం తెల్లవారుజామున 4 గంటల నుండి 5:42 వరకు. ఈరోజు అమృత గడియలు మధ్యాహ్నం 1:18 నుండి 2:58 వరకు. ఈరోజు రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనం ఏ విధంగా ఉన్నదో ఒకసారి తెలుసుకుందాం. మేషరాశిలో రవి బుధులు, వృషభ రాశిలో గురుడు, కర్కాటక రాశిలో కుజుడు, సింహరాశిలో చంద్రుడు, కన్యారాశిలో కేతువు, మీనరాశిలో శుక్రుడు, శని, రాహుగ్రహాలు. ఈ విధంగా రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనంలో చాలా విశ్లేషణాత్మకమైనటువంటి మార్పు ఏమిటయ్యా అంటే, ఉగాది మొదలైనప్పుడు షష్టగ్రహ కూటమితో మొదలైనటువంటి ఈ సంవత్సరం ఇప్పుడు 3 గ్రహాలు కుదించుకుని మీనరాశిలోకి వచ్చింది. అంటే బుధుడు మేషరాశి ప్రవేశం జరిగింది. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తప్పనిసరిగా వీక్షించండి. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం. చాలామందికి ఈ యొక్క గ్రహస్థితి ప్రభావం మీద చిన్న అవగాహన ఇచ్చే విధంగా, మీరందరూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా నేటి విశేషంలో ఈ బుధవారం వైశాఖ మాస శుక్లపక్ష దశమి తత్కాల ఏకాదశి నుండి వైశాఖ మాసంలో బహుళపక్ష విధియ నాడు ఇటు రవిగ్రహం అటు గురుగ్రహం వృషభ రాశి నుండి మిథున రాశికి, అలాగే మేషరాశి రవి వృషభ రాశికి ఏకకాలయుక్తంగా మారేటువంటి సందర్భంలో దాని యొక్క గ్రహస్థితి ప్రభావ తీవ్రత ఈ రోజు నుండి మీకు ఖచ్చితంగా మే 14వ తారీఖు రాత్రి దాకా ఆ యొక్క గ్రహస్థితి ప్రభావం ప్రతి రాశి మీద ప్రతి వ్యక్తి మీద ఉంటుంది. అందరూ దయచేసి గమనించగలరు. మృగశిర నక్షత్రం 2వ పాదంలో ఉన్నటువంటి గురుడు మృగశిర నక్షత్రం 3వ పాదంలోకి వెళుతున్నటువంటి తరుణంలో ఆ యొక్క మిథున రాశిలో గురుడు వెళ్ళేటప్పుడు వచ్చేటువంటి ప్రతి ఫలితాన్ని ఒక 10 రోజుల ముందే, ఎందుకంటే గురుడు మిథున రాశిలో ఉండి మళ్ళీ కర్కాటక రాశిలో అతిచారం వల్ల వెళ్ళిపోవడం వల్ల ఈ ఫలితాలు ఈ 10 రోజుల ముందు నుండే, ఇంచుమించు ఒక వారం రోజుల ముందు నుండే మీకు ఒక శుభప్రదమైనటువంటి పరిస్థితులు, అలాగే ఆ యొక్క గ్రహస్థితి ప్రభావం ప్రతి రాశి మీద ఉండేలాగా, అలాగే రవి ఎప్పుడైతే
బుధుడితో ఏకీభవించి బుధాధిపత్య యోగం మేషరాశిలో జరిగిందో దాని ప్రభావం కూడా ఈ రోజు నుండి మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్న ప్రతి రాశివారు, ప్రతి నక్షత్రం వారు, ప్రతి నామనక్షత్రం వారితో సహా అందరి మీద కూడా దాని మీద ఆ బుధాధిపత్య యోగం అనేది ఉంటుంది. అందువల్ల గ్రహాలు అన్నీ కూడా ఒకదాని తర్వాత మీనరాశిని విడిచిపెట్టి మిగతా రాశుల్లో ఒక్కొక్కటే వస్తున్నాయి. చంద్రుడు సింహరాశిలోకి ఈరోజు పూర్వ పలుగుని నక్షత్రయుక్తంగా ఉన్నటువంటి రోజు. అలాగే ఉత్తరా నక్షత్రం 2వ పాదంలోకి కేతు వచ్చేసారు, ఇంక సింహరాశిలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే రాహువు ఆ యొక్క మీనరాశి పూర్వభాద్ర నక్షత్రంలో ఉన్నటువంటి ఆ రాహువు పూర్వభాద్ర నక్షత్రం 3వ పాదంలోకి కుంభరాశిలోకి వచ్చే తరుణం ఆసనమైంది. ఈ వారమే ప్రతి ఒక్కరికి కీలకవంతమైన వారం. అందరూ కూడా ఈ యొక్క బ్రహ్మవాక్ కార్యక్రమాన్ని శ్రద్ధాభక్తులతో వీక్షించడం, ఫలితాలకి సంబంధించిన పరిష్కారాలు ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకోవడం ప్రతి ఒక్కరూ చేయండి. ముఖ్యంగా మీరందరూ సుభిక్షంగా ఉండాలని ఆ యొక్క గణపతి పాదపద్మాలకి నమస్కారం చేస్తూ, రెండోది వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి. నిజంగా ఆ చల్లని తల్లి జయంతి మహోత్సవాలని కూడా మనందరం కూడా ఒక్కసారి కన్యకా పరమేశ్వరి దేవతాయే నమః అనుకుంటూ అమ్మవారిని స్మరించుకుంటే చాలా విశేషంగా ఉంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం 12 రాశుల నేటి గోచార ఫలితాలు. ముందుగా మేష రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదంలో ఉన్న మేషరాశి జాతకులకి ఈ యొక్క రాశిల్లో మేషరాశి వారికి జన్మ బుధదోషం అనేది వచ్చింది. జన్మ బుధదోషం మేషరాశి వారికి ఆ యొక్క రవితో కలిసి ఉండడం వల్ల ఏం జరుగుతుంది, చెప్పుకోలేనటువంటి మానసిక కష్టాలని, స్థాన చలనాలని, అనుకోకుండా వచ్చేటువంటి ఆపదల్ని ఈ యొక్క మేషరాశి వారికి చెవి చూడాలి. ఏమిటి ఆపదలు అంటే, మీరు ఎప్పుడూ కూడా మీకు సంబంధం లేని విషయాలన్నీ కూడా మీరు చక్కబెట్టే విధంగా ఉన్న పరిస్థితుల నుండి కనీసం మీ విషయం వచ్చేటప్పటికి ఎవరూ సహాయం చేయని పరిస్థితులకి మేషరాశి వారు ఉంటారు. అందువల్ల ఆలోచన మీదే, ఆచరణ మీదే, దానివల్ల వచ్చే ఫలితం కూడా మీరే అనుభవించాలి. ఇందులో ఎవరి ప్రమేయం ఉండదు. మేషరాశి వారు ఇక నుండి ఈ రోజు నుండి చాలా అప్రమత్తంగా ఉండవలసినటువంటి సందర్భం కాబట్టి ఏలినాటి శని ప్రభావం ఉన్నది. రానున్న కాలంలో ఇంకొక వారం రోజుల్లో గురుబలం కూడా పూర్తిగా తగ్గిపోతోంది. అందువల్ల మేషరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా చక్కనైనటువంటి శుభ ఫలితాలు పొందడం కోసం ఈరోజు మొట్టమొదటిగా గణపతికి ఆరాధన చేయండి, ఖచ్చితంగా కలిసి వస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో ఉన్నటువంటి వృషభ రాశి జాతకులకి ద్వాదశంలో ఉన్నటువంటి రవి బుధులు ఇక్కడ అధికమైనటువంటి కుటుంబ స్థాన వ్యయం. అంటే ఈ కుటుంబ స్థాన వ్యయం అంటే అర్థం ఏమిటి, ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళకి చేయవలసినటువంటి సేవల నిమిత్తం, అలాగే ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల ఆరోగ్య నిమిత్తం అనవసరమైన ఖర్చులు పెట్టడం, ఆ యొక్క చిన్న దెబ్బైనా సరే పెద్ద వైద్యం చేయించడం. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ వ్యయం అనేది కొన్ని సందర్భాల్లో రుణబాధను కూడా కలగజేస్తుంది. అందువల్ల ఇప్పుడు గురుబలం జన్మగురుడు యొక్క దోషం ఒకటి, ద్వాదశంలో ఉన్న రవి బుధుల యొక్క ప్రభావం వృషభ రాశి వారి మీద ఉంది. మరి ఆ యొక్క గురుడు మృగశిర నక్షత్రం 2వ పాదం కుజ నక్షత్రంలో కన్యా నవాంశలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క వృషభ రాశి వారికి ఒత్తిడి అధికంగా పెరుగుతుంది. జాగ్రత్తగా వినండి. వృషభ రాశి వారు ప్రతి నిత్యము కూడా దేవతార్చన విధి విధానం ఈ రోజు నుండి చెయ్యాలి. మీకు గురుబలం పెరుగుతోంది. గురుబలం పెరిగే ముందు కొంచెం ఒత్తిడి అధికంగా ఉంటుంది. అందువల్ల గణపతి ఆరాధన చేయండి, ఖచ్చితంగా కలిసి వస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి.
మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మిథున రాశి వారికి రాశ్యాధిపతి ఏకాదశంలోకి వచ్చి ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి ఉచ్చ రవితో ఉన్నటువంటి ఆ యొక్క బుధాధిపత్యం మిథున రాశి వారికి కలిసి వచ్చి జాక్పాట్ న్యూస్లు ఇస్తుంది. చాలా అద్భుతమైన శుభవార్తలు, 1 కాదు 2 కాదు, వీరి గమనంలో చాలా మార్పులు వస్తాయి. ముఖ్యంగా మిథున రాశి వారి యొక్క శరీర తత్వంలో, మనస్సులో ఉన్న ఆలోచన తత్వంలో, ప్రతి పరిస్థితుల్లో కూడా చాలా కఠినమైనటువంటి ఆలోచన తత్వానికి, విశేషమైనటువంటి మార్పులకి ఈరోజు నాంది. అందువల్ల మిథున రాశి వారికి అన్ని రకాలుగా శుభ పరిణామాలు పొందడం కోసం గణపతి యొక్క అష్టోత్తర శతనామావళి చదివి కొబ్బరికాయ కొట్టి బెల్లాన్ని స్వామివారికి కొబ్బరికాయ బెల్లము కలిపిన మహానివేదన చేస్తే శుభం జరుగుతుంది. ఈరోజు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి జాతకులందరికీ కూడా ఈరోజు చాలా చాలా మిశ్రమమైనటువంటి ఫలితాలతో ఈ రోజు నుండి మొదలవుతుంది. చెప్పాలంటే కర్కాటక రాశి వారికి ఈ యొక్క గురు సంచారం కావచ్చు, రవి సంచారం కావచ్చు, రాశిచక్రంలో ఉన్న కుజ సంచారం కావచ్చు, రానున్న కాలంలో రాహుకేతువుల యొక్క సంచారం కావచ్చు, ప్రతిదీ పరీక్షే. తొందరపడి నిర్ణయం తీసుకుంటే ఉద్యోగానికి ఇబ్బంది, ఉన్న స్థలం నుండి దూరంగా వెళ్ళవలసిన పరిస్థితి, ముఖ్యంగా అదుపు తప్పి వ్యవహారం చేసేటువంటి స్థితికి, ఆకర్షణలకు లోనయ్యే స్థితి కర్కాటక రాశి వారికి ఈ రోజు నుండి ఉంది. జాగ్రత్త వహించండి, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మీ పెద్దల్ని, మీ గురువుల్ని ప్రతిదీ అడిగి 1-2 సార్లు అడిగి అవతల ఉన్నటువంటి వ్యక్తి తాలూకు సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కర్కాటక రాశి వారు వ్యవహారం చేయగలిగితే ఖచ్చితంగా బాగుంటుంది. గణపతి ఆరాధన చేస్తూ ఉండ్రాళ్ళు, జిల్లేడికాయలు, బెల్లాన్ని ఈరోజు నివేదన చేయండి, శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫల్గుని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1వ పాదంలో ఉన్నటువంటి సింహరాశి వారికి అష్టమ శుక్రయోగం. ఇది చాలా అద్భుతం. ద్వితీయ ఏకాదశ లాభాధిపతి భాగ్యస్థానంలోకి వెళ్ళారు. ఏమైనా ఉపయుక్తం అవుతుందా అంటే మొహమాటం లేకుండా మాట్లాడే తీరుతెన్నులు అలవాటు అవుతాయి. అందులోని గురుబలం పెరిగేటువంటి రాసుల్లో సింహరాశి వారి ఏకాదశ స్థానంలో వెళ్తున్నటువంటి రోజులు వచ్చాయి. అంటే ఒక సొంత ఇంటి కల నెరవేరడం, అప్పుల నుండి బయటపడడం, ముఖ్యంగా వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆ పెట్టుబడులు దొరకడం, ఇప్పుడు సింహరాశి వారికి సమయం మొదలైందనే చెప్పాలి. మీరు సువర్ణ అధ్యాయ లిఖితపూర్వకంగా ఒక రాజ్యాన్ని ఏలేటువంటి మహత్తరమైనటువంటి ఒక శక్తిగా, మీ కుటుంబ పెద్దగా మీ యొక్క తీరుతెన్నుల విధానం మారే విధంగా వెళ్తోంది. ఇందులో ఖచ్చితంగా సింహరాశి వారికి శుభం జరగబోయే రోజులు వచ్చాయి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఉన్నటువంటి కన్యారాశి జాతకులకి ఒత్తిడిని జయించే కాలం మొదలైంది. ఇది గుర్తుపెట్టుకోండి, కన్యారాశి వారు ఒత్తిడిని జయించే కాలం మొదలైంది. అంటే ఒక చిన్న పని చేయాలి, ఆ పని చేసేటప్పుడు చాలా చాలా తీవ్రమైనటువంటి మానసిక ఆందోళన, మానసిక సంఘర్షణ జరిగేటువంటి కన్యారాశి వారికి ఎటువంటి కొండంత పనైనా సరే అవలీలగా చేసే శక్తి దారుఢ్యం ఈ రోజు నుండి పుంజుకుంటుంది. ఇంకొకటి, శత్రువులు మిత్రులు అవుతున్నారు. కాకపోతే కొద్దిగా పరీక్షాకాలం అయితే ఉంటుంది. మరి శని సప్తమ స్థానంలో ఉన్నప్పుడు శని యొక్క దృష్టి కూడా మనం చూసుకోవాలి. అందువల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కానీ
100కి 90% పనులన్నీ కూడా సజావుగా వెళ్తాయి. అంత ఆనందంగానే ఉంటుంది. జాగ్రత్త వహిస్తూ గణపతి ఆరాధన చేయండి. కన్యారాశి వారు ఈ రోజు నుండి అంతా శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాల్లో ఉన్నటువంటి తులారాశి జాతకులకి ముఖ్యవంతమైనటువంటి గౌరవ మర్యాదలు ఈ 7వ తారీఖు నుండి రాశి పెట్టుకోవచ్చు. ఇప్పటిదాకా తులారాశి వారికి గౌరవ మర్యాదల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడ్డాయి. అటువంటి ఆటంకాలు ఏర్పడేటువంటి సందర్భంలో ఈ యొక్క తులారాశి వారికి బుధుడు ఎప్పుడైతే మార్పు వచ్చిందో, గురుడు మారేటువంటి రోజులు దగ్గర పడ్డాయో, ఇక్కడ గౌరవ మర్యాదలు ఆలోచన విషయంలో ఎవరిని ఎక్కడ ఎలా ఉంచాలి అనేటువంటి ఆలోచనాత్మకంగా, ఒకప్పుడు మీరు కష్టంలో ఉన్నారు, మిమ్మల్ని ఆదుకోవడానికి ఎవరూ రాలేదు, కానీ కొంతమంది మిమ్మల్ని ఆదుకున్నారు, వాళ్ళని మీరు నిలబెట్టాలి అనేటువంటి ఆలోచన, అన్ని రకాలుగా ఎక్కడికి వెళ్ళినా మీ పేరు ప్రఖ్యాతలు చాలా అద్భుతంగా ఉండే రోజులు వచ్చాయి. జాగ్రత్త వహిస్తూ చక్కగా ఈరోజు గణపతి ఆరాధన చేయండి. తులారాశి వారికి కలిసి వస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి ఈ యొక్క గురువు సప్తమ స్థానంలో మృగశిర నక్షత్రం 2వ పాదంలో 90 డిగ్రీల కోణంతో జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదం వైపు చూసే రోజులు. ఇక్కడ వృశ్చిక రాశి వారి అందరికీ కూడా రాశ్యాధిపతి భాగ్యస్థానంలో ఉంటే మీ యొక్క తండ్రి గారికి అనారోగ్య సూచన, తండ్రి గారి వల్ల ఇబ్బందులు పడే పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే పంచమ స్థానంలో బుధుడు వెళ్ళి ఆ బుధుడు కాస్త షష్టమ స్థానంలోకి మేషరాశిలోకి వెళ్ళారు. ఈ పంచమంలో బుధుడు ఉన్ననాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు 6వ ఇంట్లో బుధుడు ఉన్నాడు. అంటే ఏకాదశ లాభాధిపతి 6వ ఇంట్లో ఉంటే శుభం జరుగుతుంది. ఎక్కడ శుభం జరుగుతుంది? మీ యొక్క భార్యాభర్తల విషయంలో, అన్యోన్యత విషయంలో చాలా శుభం జరుగుతుంది. కానీ జాగ్రత్త వహించాలి ఈ యొక్క వృశ్చిక రాశి వారు. ఎందుకంటే అష్టమ స్థానంలోకి గురుడు వెళ్తే రేపు 14/5/2025వ తారీఖు తర్వాత అష్టమ గురుడు చాలా విపరీతమైనటువంటి ఇబ్బందులు కూడా కలగజేస్తారు. జాగ్రత్త వహిస్తూ చక్కగా మీరు ఈరోజు గణపతి ఆరాధన చేసి ఉండ్రాళ్ళు, జిల్లేడికాయలు, అలాగే బెల్లాన్ని, కొబ్బరికాయని మహానివేదనగా చేయండి. అంతా శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో ఉన్నటువంటి ధనుర్రాశి జాతకులకి చాలా మంచి రోజులు వచ్చాయి. ఎందుకంటే ధనుస్సు రాశి వారికి ఇటు స్త్రీలు కావచ్చు, అటు పురుషులు కావచ్చు, అటు పిల్లలు కావచ్చు, ఎవరైనా సరే ధనుస్సు రాశి వారికి సుమారు ఒక 16 సంవత్సరాల నుండి ఒక రకమైనటువంటి మానసిక ఆందోళన పడుతున్నటువంటి రాశి ఒక్క ధనుస్సు రాశి వారు మాత్రమే. 16 సంవత్సరాల యొక్క ఆ యొక్క దారిద్ర్యం ఏదైతే ఉందో ఈ రోజుతో పటాపంచలయ్యి వైశాఖ మాసం శుక్లపక్ష దశమి విశ్వావసనామ సంవత్సరం మీరు డైరీలో రాసేసుకుంటారు. ఎంత మంచి రోజులు ఇంకా నాకు జీవితంలో వస్తాయా రావా అని. ఎందుకంటే చాలా విశ్లేషణాత్మకమైనటువంటి గ్రహస్థితి ఈ ధనుస్సు రాశి వారికి ఉన్నది. పంచమంలో ఉన్నటువంటి బుధాధిపత్య యోగం వల్ల వృత్తి పెరుగుతుంది. మీ మాట అన్ని రకాలుగా కూడా చెల్లుబడి అవుతుంది. ముఖ్యంగా గురుబలం పెరిగేటువంటి రోజులు వచ్చేసాయి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మకర రాశి జాతకులందరికీ కూడా గురుబలం తగ్గుబలం పట్టేటువంటి రోజులు వచ్చాయి. విద్య, వివాహ, వ్యవహార విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. అలాగే బుధుడు అర్ధాష్టమంలో ఉన్నటువంటి బుధగ్రహం వల్ల కొన్ని సమస్యలకి పరిష్కార మార్గం దొరుకుతుంది. చతుర్థ బుధుడు మకర రాశి వారికి యోగిస్తారు. ఎందుకంటే ఆ యొక్క షష్ఠ్య భాగ్యాధిపతి
చతుర్థ స్థానంలో మేషరాశిలో రవితో కలిసి ఉండడం వీరికి అదృష్టయోగం. కాకపోతే మకర రాశి వారికి ఆలోచనలు విపరీతంగా పెరిగిపోతాయి. కారణం అష్టమ చంద్రదోషం వల్ల మనస్సు కకావికలంగా ఉంటుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగా తగ్గిపోతుంది. అందువల్ల ఈ యొక్క మకర రాశి వారు చక్కనైనటువంటి గణపతి ఆరాధన చేయండి, శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల్లో ఉన్నటువంటి కుంభరాశి వారికి విశేషమైనటువంటి రాజయోగ సంపదలకు వెళ్ళబోతున్నారు. ఏ పని చేసినా కలిసి వస్తుంది. నిజంగా కుంభరాశి వారికి 2021 నుండి ఈరోజు వరకు అసలు వీరి పరిస్థితి ఎలా ఉందంటే చెప్పుకోలేరు, మానుకోలేరు అన్నట్టుగా ఉంది. ఈ యొక్క ఏలినాటి శని ప్రభావ తీవ్రత కావచ్చు, గ్రహస్థితి ప్రభావ తీవ్రత కావచ్చు, పోగొట్టుకున్న ప్రతి నష్టం తిరిగి సంపాదించుకోలేక, మాటలు పడలేక చాలా అవస్థలు పడుతున్నారు. ఏకైక రాశి కుంభరాశి వారు మాత్రమే. కన్యకా పరమేశ్వర అమ్మవారి జయంతి కూడా వచ్చింది. చక్కగా అమ్మవారికి నమస్కారం చేయండి. చక్కగా మీకు అంతా శుభరోజులే వచ్చాయి. ఏ పని చేసినా కలిసి వస్తుంది. మీ పేరు ప్రఖ్యాతలు ఆకాశాన్ని అంటడమే కాకుండా మీరు చేసిన సహాయార్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ మీకు కృతజ్ఞత చెప్పి మిమ్మల్ని పొగుడుతూ ఉంటే మీకు ఆనంద బాష్పాలు రావడం ఖచ్చితంగా జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి మీనరాశి వారికి స్థానచలనం జరుగుతుంది. ఉద్యోగంలో ఆటంకాలు ఏర్పడతాయి. వ్యాపార అభివృద్ధి కొద్దిగా కుంటుపడుతుంది. ఏ పని చేసినా కూడా కలిసి రాని పరిస్థితులు, మీ యొక్క సహచరులే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని అన్ని రకాలుగా ఇబ్బంది పడేటువంటి సందర్భంలోకి మీ మీద నింద వేసేటువంటి రోజులు మొదలయ్యాయి. చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క ద్వాదశ స్థానంలోకి రాహువు, అలాగే చతుర్థ స్థానంలోకి గురుడు వెళ్తున్నటువంటి రోజులు వచ్చాయి. అందువల్ల ఇక్కడ రవి బలం చాలా ఎక్కువగా ఉంది ఒక్క మీనరాశి వారికి. అందుకే మీరు ఎంత కరెక్ట్గా ఎంత ఎక్కువ పనిచేసినా గుర్తింపు రాకపోవడం. ఇప్పుడు ఈ యొక్క మీనరాశి వారు జన్మశని దోషాన్ని అధిగమించాలి అంటే ఈ రోజు నుండి గణపతి ఆరాధన చేయండి. కొన్ని నియమాలు, భోజన నియమాలు కరెక్ట్గా పెట్టుకోండి. ఆరోగ్యాన్ని సరిచేసుకోండి. అన్నింటా శుభం జరుగుతుంది. ఈ విధంగా ద్వాదశ రాశులకి నేటి శుభ ఫలితాలు చెప్పాం. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు. ఈ యొక్క పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు ఇవన్నీ కూడా పూర్వం చేసినప్పుడు అందరికీ సక్సెస్ఫుల్గా విజయవంతంగా పూర్తయ్యని మనం పురాణాల్లో చెప్పుకున్నాం కదండి. మరి దానికి సమాంతరంగా మేము కూడా చేస్తున్నాం కదా. మరి మా విషయంలోకి వచ్చేటప్పటికి ఏదైనా పూజ చేసినా కూడా, అలాగే ఏదైనా వ్రతం చేసినా కూడా, ఏదైనా దీక్ష చేసినా కూడా సరైన ఫలితం రాలేకపోతుంది. కారణం ఏమిటి? ఎందుకు మాకు ఇన్ని పరీక్షలు అంటే ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరూ కూడా కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు ఉంటాయి. భక్తి ఉన్నవాడికే పరీక్షలు ఉంటాయి. భక్తి ఉన్నటువంటి వాడు పరీక్షలు పాస్ అయిన తర్వాత దేవుడు పెట్టిన పరీక్షలు పూర్తి చేసి అత్యధిక విలువైనటువంటి మోక్ష మార్గాన్ని, అలాగే తన తర్వాత 7 తరాల వరకు తీరని సంపదల్ని మూటగట్టుకుంటారు. అందువల్ల భక్తిగా ఉండడం అనేది మనం చేసుకున్న అదృష్టంగా భావించాలి. ఎప్పుడైనా సరే భక్తిగా ఉండి 10 మందికి మంచి చేసేటువంటి వాళ్ళు కష్టపడచ్చు ఇప్పుడు, కానీ తర్వాత వారి పేరు చెప్పుకుని 7 తరాల వాళ్ళు సుఖపడతారు. అంటే వాళ్ళకి మీరు మూల విరాట్ అవుతారు. అంటే మీ వంశానికి మీరు మూల విరాట్ అవ్వడం అంటే అద్భుతమైనటువంటి అదృష్టయోగం. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా గోసేవ చేయండి. చక్కగా గోవుకి తృణధాన్యాలు పెడుతూ ఉండండి ప్రతి నిత్యము కూడా. అలాగే గో ప్రదక్షిణ చేయండి. అలాగే సద్బ్రాహ్మణ పండితులు, ముఖ్యంగా మీ ఇంటి పురోహితుల వారికి నిత్యాన్న భోజన విధానంలో స్వయంపాకం చక్కగా ఒక ఏకాదశి నాడు పిలవడం, స్వయంపాకం దక్షిణ తాంబూలాదులు ఇవ్వడం, ఒక నెలకి సరిపడా సరుకులన్నీ కొని చక్కగా బ్రాహ్మణ పండితుడికి ఇచ్చి కాళ్ళకి నమస్కారం చేయడం, బ్రాహ్మణ ప్రియత్వంగా ఉండడం, ఇవన్నీ చేయడం వల్ల
మీకు అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఉండకుండా భగవంతుడు ఏదో రూపంలో మిమ్మల్ని రక్షిస్తారు. ఎప్పుడైనా సరే భగవంతుడిని నమ్ముకున్న వాళ్ళకి కష్టాలు ఉండవు. భగవంతుడిని నమ్ముకోవాలన్నా కూడా గ్రహస్థితే కారణమవుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా దైవం మానవ రూపేణ భగవంతుడు ఏదో రూపంలో మనకు కనబడతారు. కావున చక్కగా మనకి ఎన్నో అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు ఉన్నాయి. మీకు మీ పుట్టినరోజు నాడో మీకు నచ్చినటువంటి రోజుని 10 మందికి కూడా పేదలకు అన్నదానం చేయండి. అందరికీ కడుపు నిండా చక్కనైనటువంటి వైశాఖ మాసంలో ఆ మామిడి పళ్ళు ఉంటాయి, చక్కగా ఆ చోత ఫలాన్ని దానం ఇవ్వండి. ఇవన్నీ కూడా చేయడం వల్ల ఏమవుతాయంటే మనకున్నటువంటి చెడు కర్మ దోషాలు ఏవైనా మనకి తగలకుండా, మన బిడ్డలకి తగలకుండా ఉండి శుభం జరుగుతుంది. ఈ విధంగా నేటి ధర్మ సందేహాన్ని వివరించాం. తదుపరి రేపు గురువారం ఏకాదశి, అద్భుతమైనటువంటి వారం. అందరూ కూడా సుభిక్షంగా రేపు గురు మంత్ర సాధనలో కలుసుకుందాం. బ్రహ్మవాక్య కార్యక్రమంలో ఆ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి మహోత్సవం సందర్భంగా అమ్మవారి ఆశీర్వచనం మీ అందరి మీద ఉండాలని భావిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.